తండ్రి, మేము తండ్రి అనుకున్నట్టు ఎందుకు కాదు, ఈ బిడ్డ నీ సొత్తు, నీ ఆస్తి, నీ భాగం. ప్రభా, నీ పాదములకు వందనాలు. దీవించండి, నీకు వందనాలు. ఆశీర్వాదానికి వారసులుగా చేయండి. నీకు స్తోత్రం. అన్ని విధాలుగా నీ రాజ్యం కొరకు వాడబడాలి. లోకం కొరకు కాదు నాయన, నీ రాజ్యం కొరకు వాడబడాలి, నీ నీతి కొరకు వాడబడాలి. ప్రభా, ఏ విధంగా కష్టపడ్డాడో వారి తండ్రి ఈ ప్రాంతానికి వచ్చి నాయన మరి తపలా డోళ్ళు కట్టుకొని మరి ఈ ప్రాంతానికి వచ్చి మోటార్ బైకులో ఈ ప్రాంతం అంతా తిరిగి పనిచేశాడు స్వామి. సాదృశ్యంగా బిడ్డ నిలబడాలి. తండ్రి చేసిన పని నేను కొనసాగించాలి అని గొప్ప ఆత్మ, దాహం, తృష్ణ, మంట పుట్టించండి. దీవించండి సేవకులుగా ఆశీర్వదిస్తాను. ప్రభా, దీవించమని సహాయం చేయండి. నీకు మహిమ రావాలి, నీకు మహిమ రావాలి యేసయ్యా, నీకు మహిమ రావాలి తండ్రి. ఏమి చేసినా నీకు మహిమ రావాలని వాక్యం చెప్పండి. 1 కొరింథీయుల గ్రంథంలో 10:21 మేము చూసినాం. 31 మేము చూసినాం. అది ఏమి చేసినా నీకు మహిమ రావాలి. కాలు తీసినా, కాలు ముడిసినా, చేయి చాచినా, చేయి ముడిసినా, పెదవ తెరిసినా, పోసినా, కళ్ళు మూసినా, తెరిచినా నీకు మహిమ రావాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యమును బట్టి నీకే మహిమ కలగాలి అని కీర్తన గ్రంథంలో చెప్పిన రీతిగా 115 119 చెప్పిన ఈ బిడ్డ ద్వారా నీకు మహిమ రావాలి తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డ చెప్పింది మెర్సమ్మ. ఒక బిడ్డ పోయినాడు అనుకుంటాడు, కానీ అనేక మంది బిడ్డలు నాకు ఇచ్చాడు. అంతకన్నా ఏం కావాలి? ఇదే గొప్ప సేవ, ఇదే గొప్ప పరిచర్య, ఇదే గొప్ప సువార్త అని గొప్ప తరుణంతో, గొప్ప అవాంఛతో, ఆకలితో, దాహంతో, దృష్టితో పని చేసే భాగ్యం ప్రసాదం ఆశీర్వదించు. యేసును అడిగి పొందుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. బిడ్డ దేహము, ప్రాణము, ఆత్మను మీరు స్వాధీనపరచుకోమని అడుగుకుంటూ వేడుకుంటూ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన సాక్ష్యం ఇచ్చి నీ మహిమ కొరకు వాడుకో, మీ ఘనత కొరకు